ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? ఐ హోప్ అలా డూయింగ్ గ్రేట్. అందరూ బాగున్నారని కూర్చున్నాం. బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో టు ద ప్రేయర్. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవసాయానికి మహిమ గంత స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాం పరమ తండ్రి. నన్ను గతించిన వారం నుంచి వారం వరకు కూడా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన విధానం పట్ల రాజానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడేసయ్యని ఆత్మతో నింపయ్యని ఆత్మగల కార్యములు మా జీవితాల్లో మీరు జరిగించమని అడుగుచును. నీ కృపక్షేమము దయచేయండి. అద్భుతం నా తండ్రి మా జీవితాల్లో చూపించమని అడుగుచును. వాక్యంలోకి వెళ్తుండగా మాట్లాడుచున్నది మీరు కదగని ఆత్మయ్య అని నీ యొక్క వాక్యం సెలవిస్తుండగా పరిశుద్ధాత్మ నా మాతో అందరితో మాట్లాడు. నేను నమ్మను మైంపచ్చే సాక్ష్యంగా వాడుకోమని యేసునామంలో ప్రార్థించడం వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈరోజు వాక్యం ఏంటంటే సంతోష హృదయం కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మన హృదయం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలా, ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటామని. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా మనం హ్యాపీగానే ఉండం. ఏదో ఒక ట్రబుల్స్లో, ఏదో ఒక బాధలో, వ్యాధుల్లో ఉంటూ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే హ్యాపీగా ఉండే అవర్స్ కానీ, హ్యాపీగా ఉండే టైమింగ్స్ కానీ చాలా తక్కువ. ఈ భూప్రపంచంలో రెస్పాన్సిబిలిటీస్ అని బాధ్యతలు తీసుకోవటము, లేదు అంటే వేరే వేరే ఆలోచనలతోనూ, వేరే వేరే డెసిషన్స్తోనూ ఇట్లా చాలా విషయాల నిమిత్తమై బాధపడేటోళ్ళు చాలామంది ఉంటారు. చాలా రకాలుగా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఏమైనా అడిగితే ఏమైంది అంటే మనసు బాగాలేదు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏదో ఒక అంటే రీజనబుల్ బాగాలేదు, మనసు బాగాలేదు అనేసి డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నా జీవితానికి ఎప్పుడు హ్యాపీనెస్ ఉండదు, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండను, నా హృదయానికి దేవుడు ఎప్పుడు సంతోషం ఇస్తాడు, నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను అని ఎదురు చూసేవాళ్ళు లేకపోలేదు. అట్లా రకరకాలుగా బాధపడేటోళ్ళు ఉంటారు. అయితే మన హృదయం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, ఎలా ఉంటే మనం సంతోషంగా ఉంటాం అన్నది వాక్యం ఏమని సెలవిస్తుంది అన్నది మనం చూద్దాం. కీర్తనలు 4వ సంకీర్తన 7వ చరణం మనం చూద్దామండి. కీర్తనలు 4వ సంకీర్తన 7వ చరణం. వారి ధాన్య ద్రాక్షములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషముని నా హృదయములో పుట్టించుదివి. మనకు కొన్నిసార్లు ఎన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఉన్నా, మన అవసరతలు అన్నీ తీరిపోయినా, మన కష్టాలన్నీ తీరిపోయినా, మనం ఎంత మనకు అవసరాలు మించి ఆస్తున్నా సరే కొన్నిసార్లు మనసుకి అనేది సంతోషం ఉండదు, మనసుకు అనేది ఆనందం ఉండదు. చాలా బాధపడుతూ ఉంటాం, చాలా వేదన పడుతుంటాం. ఎందుకు నేను ఎలా ఉంటున్నా, కొన్నిసార్లు తెలియని బాధ, తెలియని పెయిన్, ఎక్కడో ఆ పెయిన్ మనల్ని బాగా బాధ పెడుతూ ఉంటుంది. దాని నిమిత్తమై కూడా కొంతమంది అంటారు, నీకేంటి ఏం తక్కువ అంటే, నా పొజిషన్లో ఉండి చూడు నీకు అర్థమవుతుంది అంటారు. అన్నీ ఉన్నాయి, నాకేమి తక్కువ కాదు, కానీ ఒకటి తక్కువ, మనశ్శాంతి తక్కువ అంటారు. అంటే అన్నీ ఉన్న కుటుంబాల్లో కూడా ఏదో ఒకటి తక్కువ అవుతుంది, మనశ్శాంతి తక్కువ. కొన్ని కుటుంబాలు ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉన్న కుటుంబాలు కూడా ఉంటాయి. సో ఇలా మన హృదయం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి చూడండి. సామెతలు 14:13 ఒక్కసారి మనం చదివినట్లయితే దేవుడు ఏం మాట్లాడుచున్నారో చూద్దాం. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖము నుండి వచ్చును. ఇక్కడ చూడండి, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వేసిన మగును. అంటే ఏంటంటే చాలామంది పైకి నవ్వుతూ ఉంటారు, చాలా నవ్వుతూ ఉంటారు, నాకే బాధ లేదు, నాకే గొడవ లేదని నవ్వుతూ ఉంటారు. కానీ వారి హృదయంలో ఉండే బాధ మాత్రం చాలా చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. వాళ్ళు పైకి ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల అగ్నిపర్వతాలు పేలుతాయంటారు చూడు, పర్వతం పగిలి లావా ఎలా బయటకు వస్తుంది, అలాగేంటంటే వారి హృదయంలో అంత టెన్షన్స్, అంత బాధ, అంత వేదన పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఎవరైనా ఎలా ఉన్నట్లయితే పూర్తిగా ఈ వాక్యం వింటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, మన హృదయం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది అంటారు, బాబు ఏమి కోర్టులో మేము ఉండక్కర్లేదు, కానీ చక్కగా పొద్దున్న సాయంత్రము కడుపు నిండా తిని రాత్రికాల పూట ఎలాంటి టెన్షన్స్ లేకుండా కడుపు నిండా నిద్రపోతే చాలు, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే చాలు అని చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు.
అయితే పెద్దవాళ్ళు మాట్లాడిన మాటలేమి కూడా వట్టి మాటలేం కాదు. నిజంగా వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టే వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. చాలా ఎంత బాధను అనుభవిస్తున్నారు కాబట్టి. అయితే ఇక్కడ అంటున్నాడు, పైకి నవ్వుతూ ఉన్నా కానీ హృదయం మాత్రం దుఃఖంతోనే నింపబడి ఉన్నది. చాలామంది నవ్వుతూ ఉంటారు కానీ హృదయంలో, వాళ్ళ హార్ట్స్లో, వాళ్ళ హృదయంలో, వాళ్ళ మనసులో చెప్పుకోలేని బాధ ఉంటుంది. ఎవరైనా కొంచెం కదిలిస్తే చాలు, నా బాధ ఇది, నా నా గోడు ఇది, నా గోడు నీకు ఇలా చెప్పుకోవాలనిపిస్తుంది, నా బాధ ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనిపిస్తుంది, వివరించాలనిపిస్తుంది అని అనుకున్న వాళ్ళు లేకపోలేదు. బాధని చెప్పుకుని ఏడ్చేవాళ్ళు, ఏడ్చేద్దాము అని అనుకునే వాళ్ళు లేకపోలేదు. కొంతమంది అయితే దాచుకుంటారు, కొంతమంది అయితే దాచుకోలేరు. ఇలా కదిలిస్తే చాలు వాళ్ళ బాధ అంతా చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. అయితే మన హృదయానికి సంతోషాన్ని ఇచ్చే కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని విషయాలు మనం పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం ఆనందంగానే ఉంటాం, ఎప్పుడు కూడా మనం మనశ్శాంతిగానే ఉంటాం. చాలామంది అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు కుటుంబంలో అంటారు. మనశ్శాంతి లేదు, కంటి నిండా నిద్రపోవట్లేదు, నిద్ర పట్టట్లేదు మనశ్శాంతి లేకుండా. కానీ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలకు సంతోషాన్ని ఇవ్వటమే కాదు, మన కుటుంబాలకి మనకి కూడా దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అయితే మన హృదయానికి సంతోషం కలగాలి అంటే మనము మన హృదయముతో కంప్లీట్గా దేవునికి మొరపెట్టే అలవాటు ఉండాలి. ప్రార్థించే హృదయం కావాలి. కీర్తనలు 4వ సంకీర్తన 1వ చరణం మనము చూద్దాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విషాదత కలుగు చేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరింపుమని. నా నీతికి ఆధారమగు దేవా, మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఆపదల్లో ఇరుకుల్లో నాకు విషాదత కలుగు చేయము, నన్ను కరుణించి ప్రార్థన అంగీకరించుము అన్న. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనం ఎప్పుడైనా ఇరుకుల్లో అంటే సమస్యల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నప్పుడు, శాంతి సమాధానం లేనప్పుడు, మన హృదయానికి సంతోషం అనేది లేనప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థించే అలవాటు ఉండాలి. చాలామంది ఈ పని చేయరు. ఎక్కువ సంతోషమున్న ప్రార్థన చేయరు, ఎక్కువ బాధ ఉన్నా కూడా ప్రార్థన చేయలేరు. ఎందుకు చేయాలా? ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా? ప్రార్థన చేస్తే దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు కదా. సో అలాంటప్పుడు నేను ఎందుకు ప్రార్థించాలా అని అన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. కాబట్టి డూ అంతే. మీరు ఏం చేయాలి అంటే, మనకి ఎంత మనశ్శాంతి అయితే ఉండట్లేదో, ఎవరితో కూడా మాట్లాడినా కొంతమందికి సమాధానం ఉండదు. వీళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది చేస్తాం, అది చేస్తాం. కొన్నిసార్లు పోన్లే శాంతి లేదు కదా, మనకి ఇష్టమైన పని చేస్తే అయినా సరే ఈ బాధలు మర్చిపోదాం అనుకుంటారు. కానీ ఆ బాధలు మర్చిపోవడానికి చేస్తారు, కానీ బాధలు మర్చిపోలేరు. ఇంకా బాధ రెట్టింపు అవుతుంటుంది. ఆ యొక్క ప్రెషర్ అనేది తట్టుకోలేక చాలామంది సూసైడ్ అటెంప్ట్లు కూడా చేసుకుంటుంటారు. కానీ దేవుడు అంటున్నారు, అలాంటి సమయాల్లో మన హృదయానికి సంతోషం రావాలి అంటే, సంతోషంగా మన మనసు ఉండాలి అంటే మనకి ప్రార్థించే హృదయం కావాలి. మన ఇరుకుల్లోని, మనకి సమాధానం లేని ప్రాంతంలోని, సమాధానం లేని చోటే నిలబడి దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. చెప్తేనే కదా తెలిసేది. సో ప్రార్థన అంటే టాకింగ్ విత్ అవర్ గాడ్, దేవునితో మనం మాట్లాడు. కాబట్టి నీ బాధ మనుషులకి కాదు కానీ దేవుడికి చెప్పుకోవాలి. ప్రార్థన రూపంలో చెప్పుకున్నప్పుడు ఈ హృదయానికి కొంత భారం వదిలేసినట్టు ఉంటుంది. చూడండి, చెప్పుకుంటే తగ్గుతుందంట భారం అంటారు. మనుషులకు చెప్పుకుంటే తగ్గుతుంది, మనుషులకు చెప్పుకుంటే భారం తగ్గుతుంది కరెక్టే, కానీ మళ్ళీ ఆ భారం వచ్చేయచ్చు. కానీ దేవునికి చెప్పుకోవటం వలన ఆ భారం దేవుడు తీసివేస్తాడు, మరలా ఆ భారం రాకుండా దేవుడు చేస్తాడు. అందుకని ఎప్పుడైతే నువ్వు హృదయానికి సంతోషం రావట్లేదో, ఎప్పుడైతే నీ హృదయం భారముతో నిండా అంటే నింపబడి ఉన్నదో, అలాంటి సమయాల్లో ఆ భారము ఎందుకు కూర్చి వచ్చిందో ఆ భారము చెప్పటానికి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలా. ఎస్, వి షుడ్ టాక్ విత్ అవర్ గాడ్, వి షుడ్ టెల్ అవర్ ప్రాబ్లమ్స్ టు అవర్ గాడ్. మన దేవునికి మన ప్రాబ్లమ్స్ చెప్పేవారుగా ఉన్నప్పుడంట ఈ హృదయానికి సంతోషం అనేది వస్తుంది. ఇది టిప్ కాదు, ఇట్స్ రియల్. మనుషులకు చెప్తే పోతుంది, బట్ దెన్ విల్ కమ్ అగైన్. మళ్ళీ వస్తుంది, తిరిగి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. దట్ ప్రాబ్లం విల్ కమ్ అగైన్. బట్ ఎప్పుడైతే వెన్ ఎవర్ యు షేర్ యువర్ ప్రాబ్లం విత్ అవర్ గాడ్, మన దేవుడితో ఎప్పుడైతే మన ప్రాబ్లమ్ని, నీ యొక్క ప్రాబ్లమ్ని, కష్టాన్ని షేర్ చేసుకుంటావో, దట్ ప్రాబ్లం విల్ నెవర్ కమ్ బ్యాక్. దట్ ప్రాబ్లం విల్ నెవర్ కమ్ బ్యాక్, విల్ నెవర్ సీ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో.
కాబట్టి ఇంకెప్పటికీ కూడా ప్రాబ్లం మనం చూడం, అది ఎప్పటికీ మళ్ళీ వెనక తిరిగి రాదు. సో నీ హృదయానికి శాంతి సమాధానం కలగాలి అంటే మొట్టమొదటిగా మొరపెట్టే హృదయం కావాలా. ఎందుకంటే నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఉత్తరం ఇచ్చదు. ఏం మనశ్శాంతి లేదని దేవునికి మొరపెడతావో ఖచ్చితంగా మనశ్శాంతిని దేవుడు కలుగు చేస్తాడు. రెండోదిగా కీర్తనలు 5వ సంకీర్తన 11వ చరణం చూద్దాం. కీర్తనలు 5:11. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించెదరు, నీవు వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించిన వారందరూ కూడా సంతోషించరు. హృదయానికి మనకు సంతోషం కావాలి అంటే, హృదయానికి సమాధానం కావాలంటే, సంతోష హృదయం మనం చూడాలంటే ఎల్లప్పుడూ, ఎందుకంటే హృదయం నిండుకునే దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. మన హృదయంలో సంతోషం నింపబడింది అనుకోండి, మన నోరు కూడా సంతోషకరమైన మాటలే మాట్లాడుతుంది. లేదంటే కొన్నిసార్లు ఎదుటివారిని శపిస్తాం, కొన్నిసార్లు మనల్ని మనం శపించుకుంటాం, కొన్నిసార్లు మనల్ని మనం తిట్టుకుంటాం, కొన్నిసార్లు ఎదుటివారిని కూడా తిడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించే హృదయము ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించే హృదయం అంటే ఎప్పుడైతే నీకు సంతోషం ఉండట్లేదో, ఆనందం ఉండట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు, మనుషుల్ని ఆశ్రయిస్తావు. కానీ మనుషుల్ని ఆశ్రయిస్తే ఏదో ఒక రోజు వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు. వదిలి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. మళ్ళీ నీకు అదే ఆశ్రయం కావాలి అంటే ఇంకొక మనిషిని వెతుక్కోవాలి. వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతే ఇంకొక మనిషిని వెతుక్కోవాలి. ఇలా వదిలేసి వెళ్ళిపోతే వెతుక్కుంటేనే విండాలి. కానీ దేవుడికి ఆశ్రయిస్తే, దేవుణ్ణి పట్టుకుంటే, దేవుడి పాదాల చెంతకు నీకు సమాధానము లేనప్పుడు, సంతోషము లేనప్పుడు దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే ఆయన సంతోషము కలుగు చేస్తాడు. ఆశ్రయించిన వారందరూ కూడా సంతోషించుదురు. అది ఎలాగంట, నిత్యము కూడా ఆనంద ధ్వని వారిలో వినిపిస్తూనే ఉంటుందని దేవుడు మాట్లాడు. ఈరోజు నిత్యము నువ్వు ఆనందంగా ఉండాలంటే, నిత్యము నీ హృదయం సంతోషముగా ఉండాలి అంటే, నిత్యము కూడా దేవుని మాత్రమే ఆశ్రయించాలా, దేవునికి మొరపెట్టాలా, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే కాల్స్ ఎక్కువ, లేదంటే చాటింగ్, లేదంటే కాల్స్ చాటింగ్ చేసే అంత ఇది లేకపోతే, అంత సమయం లేకపోతే వెంటనే పక్కింటి వాళ్ళకి, పొరుగుంటి వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మూడవదిగా ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించే హృదయం కావాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10-11 చూద్దాం. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలుగు చేసిన కనుక తను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. సో ఏంటంటే దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారు ఉంటే మన హృదయం అనేది సంతోషంగా ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించటము అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించడం. దేవుని ఆజ్ఞలు ప్రేమించడం అంటే నీ వలె నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలా, దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణహృదయంతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి. 2 చేయాలి. ఇందులో నీ వలె నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించాలన్నదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్తుంది. కాబట్టి ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే హృదయం మనకు కావాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే వాక్యాన్ని. చాలామంది వాక్యాన్ని ఇష్టపడరు. వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆలోచనలు వేరే సైడ్కి వెళ్ళిపోవడం, వేరేలాగా ఆలోచించడం, వేరే విధంగా వెళ్ళిపోవడం, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో వాక్యం అంటే చాలామంది మధ్యకాలంలో మొబైల్స్ తీసుకొని చాటింగ్లు చేయటం, లేదంటే గేమ్స్ ఆడటం, ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. కానీ సో వాక్యాన్ని ఎక్కువ ఇష్టపడాలి. ఎందుకు అంటే వాక్యమే మన జీవితాన్ని మార్చేది. సంతోషాన్ని ఇవ్వాలన్న వాక్యమే, మన బ్రతుకుని మార్చాలన్న వాక్యమే, మన జీవితంలో మరి గొప్ప గొప్ప కార్యాలు జరగాలన్నా కూడా వాక్యమే. మనం నిజంగా దేవుడి రాజ్యానికి వెళ్ళాలన్నా కూడా వాక్యమే. కానీ ఇలాంటి వాక్యాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే దూరం పెట్టేస్తున్నారు. వాక్యాన్ని ఇష్టపడట్లేదు. వాక్యం అయిపోయే టైంకి వస్తారా అనే టైంకి కొంతమంది అయితే వస్తారు, కానీ ఏంటంటే వాక్యం వినరు. ఇట్లా రకరకాల మనుషులు ఉన్నారు. కానీ దేవుణ్ణి ప్రేమించడము అంటే ఐ లవ్ యూ జీసస్ అని చెప్పడం కాదు, వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఇష్టపడ్డం. ఆ వాక్యం ఏమి చెప్తుంది? దేవుణ్ణి ఇష్టపూర్వకంగా ఆరాధించాలా, నీ వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. స్వార్థం ఉండకూడదు. మనమే బాగుండాలా, మనమే బాగుపడాలా, ఇంక ఎవరు బాగుపడకూడదు, మనమే సేవ చేయాలా, ఇంకెవరు సేవ ఇట్లా కొన్ని విషయాలను మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఎందుకంటే ఈ భూప్రపంచంలో దేవుడి ప్రమేయం లేకుండా ఏది జరగదు. విత్ పర్మిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తంలోనే అన్నీ జరుగుతాయి.
సో దేవుని యొక్క చిత్తంలోనే ఏదైనా అవుతుంది. కానీ దేవుని చిత్తాన్ని ఎవరు కూడా గ్రహించరు. ఇది దేవుని చిత్తమై ఉన్నది కదా అని ఎవరు ఆలోచించరు. అదే తప్పుడు పని చేస్తున్నాం మనం. దేవుని చిత్తములో ఉన్నది కాబట్టి ఎవరు ఏం చేస్తున్నప్పటికీ మనం స్వార్థపడకూడదు. దేవుడి చిత్తం లేకపోతే దానికి తీర్పు తెచ్చేది కూడా దేవుడు తీరుస్తాడు. కానీ ఇది దేవుడి చిత్తం లేదు, ఇది నువ్వు చేస్తున్నావు, నీకు సేవ చేసే అధికారం లేదు, లేదంటే నీకు పాట పాడే అధికారం లేదు, నీకు ప్రార్థన చేసే అధికారం లేదు. వాక్యం డీప్గా తెలిస్తే అప్పుడు మనం ఎవరిని కూడా నిందించం, ఎవరిని కూడా జడ్జి చేయం. వి డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు జడ్జ్ పీపుల్. మనం ఎవరిని జడ్జి చేయడానికి మనకి ఎలాంటి అధికారం లేదు. వాక్యాన్ని ప్రేమిస్తే, ఆ వాక్యం వింటే మనకు తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మన హృదయంలో ఖచ్చితంగా సంతోషం కావాలంటే వాక్యం వినాలా. కొన్నిసార్లు ఈ వాక్యమే మనకు నెమ్మదినిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించిన, బాధలలో నాకు నెమ్మదినిచ్చిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యమే నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. అట్టి వాక్యాన్ని మనం విడిచిపెట్టేవారు ఉండకూడదు. అట్టి వాక్యాన్ని మనం వదిలిపెట్టేవారు ఉండకూడదు. వాక్యాన్ని మనం ప్రేమించాలా. వాక్యంలోని ఆజ్ఞలు మనం ప్రేమించేవారుగా ఉంటే ఖచ్చితంగా మన హృదయానికి సంతోషం వస్తుంది. హల్లెలూయా. ఇంకా దేవుడు ఏం చెప్తున్నారు చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12:16 వచనం. 12:16 వచనంలో దేవుడు ఏం చెప్తున్నారు చూద్దాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వాడు వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చుచ్చుకున్నది. అంటే మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటట్లు ఉండాలి. జాగ్రత్త కలిగిన హృదయం అంటే ఖచ్చితంగా మన హృదయానికి సంతోషం అనేది వస్తుంది. ఒక్క పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వపును హక్కును అమ్మేసుకున్నాడు ఏషావు. నాకు చిక్కుడుగా కూరపెట్టు అంటే మన నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావు అంటే ఇచ్చేస్తాను అన్న. అలాగ కొన్నిసార్లు మనం మోసపోతూ ఉంటాం. మనల్ని మోసం చేసేటోళ్ళు చాలామంది ఏంటంటే నీ హృదయం నాకు తాకింది అంటే అవునా, నిజంగా ఇట్స్ ఎ రియల్ లవ్ అని చాలామంది లవ్లో పడిపోతూ ఉంటారు. కొంతమంది నీ హృదయం నాతో మాట్లాడుతున్నట్టు ఎందుకు మాట్లాడుతుంది, నీ హృదయం పట్టుకెళ్ళి వేరే వాడితో ఎందుకు మాట్లాడుతుంది. ఇలా ఫేక్ న్యూసెస్, వార్తలు, ఇలా ఫేక్ మాటల వర్డ్స్ చెప్తూ ఉంటుంటే చాలామంది దేవుని విడిచిపెట్టేసి లోకాన్ని వెంబడించిన వారు ఉన్నారు. దానివల్ల కూడా మన హృదయానికి సంతోషంగా ఉండట్లేదు. ఎందుకంటే 2 రోజులు లవ్ చేసుకున్నారు, లేదంటే 1 వారం లవ్ చేసుకున్నారు, తర్వాత అవ్వాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోతున్నాయి, తర్వాత నెలలో బ్రేకప్లు జరుగుతున్నాయి, తర్వాత నన్ను మోసం చేశాను, నేను మర్చిపోలేకపోతున్నాను, నేను మర్చిపోలేక ఏం చేయాలి నాకు అర్థం కావట్లే, నాకు నిద్ర రావట్లేదు, నాకు సంతోషం ఉండట్లే, నాకు మనశ్శాంతిలే అని సూసైడ్ అటెంప్ట్లు చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా మన హృదయాన్ని ఎవరికీ అమ్మివేయకూడదు. మన హృదయపు ఆలోచనలు ఎవరికీ అమ్మివేయకూడదు. గ్రహించగలగాల ఏ మనిషి ఎలాంటి వాడని ఈ హృదయంతో గ్రహించగలగాల. నీ హృదయం నా హృదయానికి తాకింది అంటే అది నిజంగా అలాంటి అపవాది మాటలు నమ్మి ఈరోజు ఎంతోమంది హృదయానికి సంతోషం లేకుండా చివరికి సూసైడ్ అటెంప్ట్లు చేసుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు. సో బీ కేర్ఫుల్ ఆఫ్ దట్. చాలా అంటే చాలా వాటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎందుకు మనశ్శాంతులు ఉండలేదు అంటే చాలామంది భర్తలు ఉండగానే భార్యలు వేరే రిలేషన్, భార్యలు ఉండగానే భర్తలు వేరే రిలేషన్స్. ఇవన్నీ తెలిసినాక వారి ఇద్దరి మధ్య సమాధానం లేక, వారి కుటుంబంలో సమాధానం లేక, హృదయంలో బాధలు, తల్లిదండ్రులు మోసం చేసిన బిడ్డలు ఉంటున్నారు, బిడ్డలు మోసం చేసిన తల్లిదండ్రులు ఉంటున్నారు, కాలేజీలకు వెళ్తున్నప్పుడు ఒకళ్ళు మోసం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీటన్నిటి వల్ల కూడా హృదయానికి సంతోషం అనేది ఉండదు. కాబట్టి ఎక్కడ పడిపోకూడదంట, జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ అట్రాక్షన్స్కు కూడా మన హృదయాన్ని అప్పగించకూడదు. ఏ అట్రాక్షన్స్ మాటలకి కానీ మన హృదయాన్ని అప్పగించకూడదు. బహు జాగ్రత్త కలిగి మన హృదయాన్ని కాపాడుకునేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకని మొట్టమొదట ప్రార్థించే హృదయం కావాలా, దేవుని ఆశ్రయించే హృదయం కావాలా, దేవుని ప్రేమించే హృదయం కావాలా. 4వదిగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్త కలిగిన హృదయం మనం కలిగి ఉండాలి. మన హృదయానికి సంతోషం కలిగి ఉండాలంటే మన హృదయాన్ని ఎన్ని రకాలుగా మార్చుకోవాలి. అపోస్తుల కార్యాలు 11:23 చూద్దాం. అపోస్తుల కార్యాలు 11:23 మనం చూసినట్లయితే కనుక ఎక్కడ దేవుడు మాట్లాడుచున్నారు. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఎలాంటి హృదయం ఉండాలంట? స్థిర హృదయం ఉండాలి. ఉంటే చల్లగానే నుండు, వెచ్చగానే నుండు, నులివెచ్చనగా ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నారు. మనకు సంతోషం ఉన్నప్పుడల్లా దేవునితో ఒకలా ఉంటాం, బాధ కలిగినప్పుడల్లా దేవునితో ఒకలా ఉంటాం,
మనకు వీలుంటేనే దేవుని సన్నిధానంకి వెళ్తాం, వీలు లేకపోతే దేవుడి సన్నిధానానికి ఇట్లా కొంతమంది ఏంటంటే కొన్నిసార్లు ఒకలా భక్తి చేస్తారు, కొన్నిసార్లు ఒకలా భక్తి చేస్తూ ఉంటారు, కపట భక్తి చేస్తూ ఉంటారు. కొంతమంది దేవుడి సన్నిధానం ఉన్నప్పుడు అలా ఒకలా ఉంటారు, అవుట్ ఆఫ్ చర్చ్ సన్నిధానం నుంచి వస్తే ఒకలా ఉంటారు. సేవకుల ముందు ఒకలా మాట్లాడతారు, సేవకులు లేకుండా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు. ఇట్లా 2 రకాల హృదయంతో ఉండకూడదు. స్థిరత్వం కలిగి ఉండాలి, స్థిరమైన హృదయం కలిగి ఉండాలి. ఎన్ని టెన్షన్స్ వచ్చినా, ఎన్ని ప్రెషర్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, రక్షించేవాడు నా దేవుడు మాత్రమే, కాపాడువాడు నా దేవుడు మాత్రమే, ఇది తప్ప నాకు వేరే ఆశ్రయము లేదు అని ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసము కలిగి ఎవరైతే స్థిర హృదయం కలిగి ఉంటారో వాళ్ళ హృదయం ఎప్పుడు సమాధానం కలిగి ఉంటారు, వారి హృదయం ఎప్పుడు సంతోషం కలిగి ఉంటుంది. అందుకని దయచేసి గమనించండి, మన హృదయము స్థిరత్వం కలిగి ఉంటే విల్ సీ ద గ్రేట్ బ్లెస్సింగ్. ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదం చూస్తాం, ఎప్పుడు సమాధానం కలిగి ఉంటామని దేవుడు మాట్లాడుతున్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయన్ను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఎప్పుడు మనకి హృదయానికి ఆనందం వస్తుంది అంటే విశ్వాసము కలిగిన హృదయము కలిగి ఉంటే. ఇందాక చెప్పిన స్థిరత్వం కలిగి ఉండాలా, నమ్మకం కలిగి ఉండాలి. మొట్టమొదట మనం దేవుణ్ణి నమ్మాలంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే నమ్మకం కలిగి ఉండటము. నమ్మకం కలిగి ఉండేటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి, నమ్మకత్వం కోల్పోకూడదు. యుద్ధర్యసమాంధరాశనం నమ్మకమైన హృదయము మనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా పడిపోకూడదు. కొన్ని రోజులు వస్తారు, కొన్ని రోజులు మానేస్తారు సన్నిధికి, కొన్ని రోజులు వస్తారు, కొన్ని రోజులు మానేస్తారు. కొంతమంది ఇంకా సమస్యలు వస్తున్నారని భయపడి దేవుణ్ణి నమ్ముతుంటే సమస్యలు వస్తున్నాయని చాలామంది సమస్యలకు భయపడి మానేస్తారు, దేవుణ్ణి నమ్ముతుంటే మానేస్తారు. సో అలాంటి నమ్మకం విశ్వాసం పనికి రాదు. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఏది చేసినా బ్రతికిన చావినా ఈ దేవునితోనే. హృదయం ఎన్నో చెప్తుంది, కానీ హృదయానికి విశ్వాసం అలవర్చాలి. అందుకే నేను నా ప్రాణమా భయపడకము, దేవుడు మనకు తోడై ఉన్నాడని కొన్నిసార్లు నీ హృదయంతో నువ్వే చెప్పుకునేవారుగా ఉండాలి. విశ్వాసము కలిగిన హృదయంతో మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేవారుగా ఉన్నారంట. హల్లెలూయా. కీర్తనలు 51వ సంకీర్తన 17వ చరణం చూద్దాం. స్తోత్రంలో కీర్తనలు 51:17 మనం చూసినట్లయితే కనుక దేవుడు మాట్లాడుచున్నారు ఇక్కడ. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే సంపూర్ణ సంతోషం మనం కలిగి ఉంటాం. సంతోషగల హృదయం మనం కలిగి ఉండాలంటే మన హృదయం విరిగిపోవాలి, నలిగిపోవాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుడిని మనం ఆరాధిస్తే దేవుడు మన బాధల్లో, మన వేదనలు దేవుడు మనల్ని అలక్ష్యము చేయడం దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం దేవుడికి సమర్పించేవారుగా ఉండాలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడికి అర్పించేవారుగా ఉండాలి. హృదయాన్ని పెరగొట్టుకోవాలి, నలగొట్టుకోవాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఫాస్టింగ్స్ ఉండాలి, దేవునితో మాట్లాడాలి. ఎంత కష్టమైనా ఆ వాక్యాన్ని వినాలి. దేవుని సన్నిధానంలో ఎన్ని అవర్స్ అయినా కూర్చోగలగాలి. ఎన్ని సమస్యలైనా ఎదురించగలగాలి. ఎన్ని సమస్యలైనా ఓర్పుతో, సహనంతో దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి. ఈ హృదయానికి ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది హేళన చేస్తున్నప్పటికీ కూడా నిగిపోయిన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడే హృదయానికి సంతోషం అనేది కలుగుతుందంటని. హల్లెలూయా. సమస్య వస్తుందని వెనక భయపడి పారిపోకూడదు. కష్టం వస్తుందని ఎప్పుడు కష్టమైనా అనేటట్లుగా మనం ఉండకూడదు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి విరిగి నలిగిన హృదయము దేవునికి మనం సమర్పించేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అలాగా ఈ క్రియలన్నీ చేస్తేనే ప్రార్థించే హృదయం కావాలా, దేవుణ్ణి ఆశ్రయించే హృదయం కావాలా, దేవుణ్ణి ప్రేమించే హృదయం కావాలా, జాగ్రత్త కలిగి ఉండాలా, హృదయం పట్ల జాగ్రత్త కలిగి ఉండాలా, స్థిరమైన హృదయం కలిగి ఉండాలా, విశ్వసించే హృదయం కలిగి ఉండాలా, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. ఇలాంటి మన హృదయాన్ని ఇన్ని రకాలుగా మలుచుకున్నప్పుడు
ఖచ్చితంగా మన హృదయానికి సంతోషమే కలుగుతుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలగదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ఇర్మియా 15:16 నీ మాటలు నేను వినగా నా హృదయానికి ఎంతో సంతోషం కలుగుతుంది అని. ఈ మాటలన్నీ విని ఈ మాటలని మనం అంగీకరించినప్పుడు నీకన్నా సంతోషించేవాడు ఈ భూమి మీద ఎవరు ఉండరు, నీకన్నా ఆనందించేవారు ఈ భూమి మీద ఎవరు ఉండరు. ఎల్లప్పుడూ మనశ్శాంతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి అనుకుంటే మన హృదయాన్ని ఇన్ని రకాలుగా ప్రార్థించాలి, విశ్వసించాలి, స్థిరమైన కలిగి ఉండాలి, విరిగి నలిగి ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ప్రేమించేటట్లుగా ఉంటే ఖచ్చితంగా విల్ సీ ద గ్రేట్ మిరాకిల్స్. ఖచ్చితంగా విల్ గెట్ ద పీస్ ఫ్రమ్ అవర్ లార్డ్. దేవుడి నుంచి సమాధానం పొందుకునేవారుగా మనం ఉంటాం. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. మహోన్నతుడు యేసయ్య వందనాలు, స్తోత్రములు ప్రభా. మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. అవునయ్యా, మనశ్శాంతి లేక నిద్రలేని రాత్రులు గడుపుతున్న బిడ్డలు ఉంటున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి. గొప్ప కార్యములు మీరు చేస్తున్నందుకు వందనాలు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మదేవుని ఆత్మాభిషేకము నింపండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఏ మనశ్శాంతి లేకుండా ఉన్నారో ఆ మనశ్శాంతి వారి హృదయాన్ని కలుగు చేసి సంపూర్ణ సంతోషము కలుగు చేసి నీ నామను మైపొచ్చే సాక్ష్యముగా వాడుకున్నందుకు వందనాలు. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు క్యాన్సర్ వ్యాధులతో, హెచ్ఐవి వ్యాధులతో, ఎయిడ్స్ వ్యాధులతో, బీపీ షుగర్ వ్యాధులతో, నడుము నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో అయ్యా, ఎవరైతే మరణకరమైన రోగాలతో బాధపడుతున్నారు యేసు నామములో ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచు. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము దయచేయండి అయ్యా. జాబ్స్ లేని వారికి జాబ్స్ ఇవ్వండి అయ్యా. జాబ్స్ ఉన్న వారికి ప్రమోషన్స్ దయచేయండి. బిడ్డలు లేని బిడ్డలకు బిడ్డలు మీరు దయచేయండి ప్రభా. అయ్యా, సంఘాలు లేని బిడ్డలకు సంఘాలు దయచేయండి. జేసీ ఎంజం చచ్చిన మనకు కావాల్సిన సమృద్ధిని మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు. జేసీ ఎంజం సంఘంలో అనేక వేల నూతన ఆత్మలను మీరు దయచేసినందుకు రాజు నీకే స్తోత్రం చెల్లించుకో. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆశీర్వదించబడేలా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. God bless you all. See you in the next time. Praise the Lord.